ఓవైపు తీవ్రమైన ఉత్కంఠ, మరోవైపు భారీ అంచనాల నడుమ పులివెందుల కౌంటింగ్ కొనసాగుతోంది. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఈ కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ అతి త్వరలో క్లారిటీ రాబోతుంది. మరికొద్ది గంటల్లోనే ఒకే రౌండ్లో పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కాబోతుంది. 2 రౌండ్లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కాబోతుంది. మధ్యాహ్నానికి పూర్తిగా ఫలితాలు వెలువడబోతున్నాయి. మొత్తం పులివెందుల్లో 10,601 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లు 9,066 ఉన్నాయి. అలాగే 10,601 ఓట్లలో మరోవైపు ఒంటిమిట్టలో మొత్తం ఓట్లు 24,606 ఉంటే పోలైంది 20,681. ప్రస్తుతం మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు, గ్రౌండ్లో ఉన్నారు, పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు, అధికారులు అక్కడే ఉన్నారు. ఒకసారి కిషోర్, డీటెయిల్స్ ఏంటి? పోలింగ్ ఓటింగ్ సంబంధించి కౌంటింగ్ ఎలా కొనసాగుతోంది, డీటెయిల్స్ ఎలా ఉంది ప్రస్తుతం, అక్కడ పరిస్థితి ఏంటి? నందు, కొద్దిసేపటి క్రితం ఏదైతే బ్యాలెట్ బాక్సులు తెరుచుకున్నాయి, ఇదే స్ట్రాంగ్ రూమ్ వద్ద మనం చూస్తున్నాం. ఎస్పీ గారు కూడా ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి అంశాలు? ఈరోజు జరుగుతున్నటువంటి బ్యాలెట్ కౌంటింగ్ అరగంట క్రితం స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. కడప టౌన్లో అవుట్స్కట్స్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి 3 అంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాము. కడప టౌన్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ 3 అంచెల్లో భాగంగా మెయిన్ గేట్లో లిమిటెడ్ యాక్సెస్ పెట్టాము. ఎవరైతే లోపలికి పర్మిషన్ ఉందో వాళ్ళని మాత్రమే యాక్సెస్ చేసాము. అన్ని చోట్ల కూడా 3 అంచెల్లో కూడా పోలీస్ భద్రతను తీవ్రతరం చేసుకున్నాము. ఎలాంటి సంఘటనలు జరగట్లేదు, ప్రశాంతంగా నడుస్తుంది. సార్, ఒక తర్వాత ఫలితాలు ఏర్పడిన తర్వాత ఏదైనా ర్యాలీలు కానీ బాణసంచా పేల్చడం వంటి వాటివి ఏమన్నా జరిగితే ఏంటి? ఇప్పటివరకు పర్మిషన్స్ ఎవరు అడగలేదు. ఒకవేళ అడిగితే దాన్ని బట్టి కండిషన్స్ని బేస్ చేసుకుని ఇవ్వాలా లేదా అనేటటువంటిది మేము వెరిఫై చేస్తాం. ఇప్పటివరకు డినై చేస్తున్నాం. పర్మిషన్స్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మాకు ఇంకా ఇంతవరకు ఎలాంటి రిక్విజిషన్ కూడా రాలేదు. ఈవెన్ ఎలాంటి ఫైర్ క్రాకర్స్, అదేవిధంగా బైక్ ర్యాలీస్కి కూడా మేము ఇప్పటివరకు అనుమతి ఇచ్చట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సార్, ప్రధానంగా పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఏదైతే పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన తర్వాత ప్రత్యర్థులు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలక్షన్స్ జరిగిన తర్వాత పోస్ట్ పోల్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడం కోసం అన్ని గ్రామాల్లోనూ పికెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఏవైతే పోలింగ్ జరిగిన గ్రామాలు, ఓటర్లు ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా సమస్యాత్మక గ్రామాలు, ఈ గ్రామాల్లో ఆల్రెడీ పికెట్స్ ఏర్పాటు చేసుకున్నాం. పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీస్ పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు తీసుకున్నాం. అక్కడ ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా రష్ అవ్వడం కోసం సిద్ధంగా టీమ్స్ని డివైడ్ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పటికే పులివెందుల ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి పీకెటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అదే పీకెటింగ్ను కొనసాగిస్తారా? అదేవిధంగా ఏదైనా ఎత్తివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? పికెట్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే మనం ఇబ్బందులు వస్తాయనుకుంటున్నామో ఆ పరిస్థితి, ఈరోజు కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి పికెట్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. వెహికల్ చెకింగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో మొత్తం మీద ఏదైతే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా ర్యాలీలు కానీ ఇతరత్ర ఏవైనా జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని ఎస్పీ గారు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ వద్దకు ఇక్కడ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ జరుగుతున్నాయి. ఏదైతే బ్యాలెట్ బాక్సులు కూడా ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే పులివెందులకు సంబంధించి ప్రధానంగా 10,000 పైచిలకు ఓట్లు ఉండగా అందులో 9,000 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 22,000 పైచిలకు ఓట్లు ఉంటే 20,000 ఓట్లు పోలయ్యాయి. అంటే ఈరోజు అటు పూర్తి స్థాయిలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి పూర్తిగా అంటే బ్యాలెట్ బాక్స్ 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి జెడ్పీటీసీకి సంబంధించి 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక టేబుల్లో 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో నుంచి కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అవన్నీ కూడా 25-25గా కట్టలు చేసి, అంటే 25-25గా వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఏజెంట్లు, అదేవిధంగా ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే ఇక్కడికి కౌంటింగ్ హాల్ వద్దకు రావడం జరిగింది. వైసీపీ బాయ్కాట్ చేసింది. అంటే కొంత కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి వాళ్ళు కౌంటింగ్ లేనికి రాని పరిస్థితి. అంటే ఒక రకంగా ఖచ్చితంగా ఇక్కడ
తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నటువంటి భావనతో వాళ్ళు కౌంటింగ్ రాని పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే పరిస్థితి. ఎందుకంటే కేవలం 9,000 పైచిలుకు ఓట్లు పులివెందుల జెడ్పీటీసీకి పోలయ్యాయి కాబట్టి అందులో 10 టేబుళ్ళు అంటే ఒక టేబుల్లో 1000 ఓట్ల చొప్పున అంటే 25గా కట్టలు చేసి 40 కట్టలను ఒక టేబుల్పై ఉంచి ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పటికే ఏదైతే బ్యాలెట్లను సంబంధించి కట్టలను కూడా చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో అటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లు ఏదైతే 20,000 పైచులకు ఓట్లు పోలయ్యాయి కాబట్టి అక్కడ కొంత 2 రౌండ్లలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నానికి ఖచ్చితంగా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి నందు. అయితే ఇక్కడ ఏదైతే ముందస్తుగా జిల్లా ఎస్పీ గారు 4 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ వద్ద ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా ఆయన ముందస్తుగా అటు పోలీసు అధికారులకు కావచ్చు ఇతరత్ర వర్గాలకు అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే 60 మంది సూపర్వైజర్లు అదేవిధంగా 30 మంది కౌంటింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇప్పటికే విధుల్లో వాళ్ళు కౌంటింగ్ నిర్వహిస్తూ పరిస్థితి. మరి కాసేపట్లో అటు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడతాయి. అయితే గెలుపుపై మాత్రం టీడీపీ గట్టి ధీమాతో ఉంది. అంటే భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. పులివెందుల లాంటి ప్రాంతాల్లోనే అలాంటి ప్రాంతం అంటే జగన్ అడ్డాలోనే టీడీపీ జెండాను రెపరెపలాడించబోతున్నాం అన్నటువంటి ధీమాను అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తుంటే, అయితే వైసీపీ మాత్రం ఏదైతే జరిగినటువంటి పరిణామాలు అదేవిధంగా దొంగ ఓట్లు వంటివి పోలయ్యాయి, అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడనటువంటి భావనతో ఆ రీపోలింగ్ను కూడా బాయ్కాట్ చేసింది. ఈరోజు తాజాగా కౌంటింగ్ను కూడా అటు పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొద్దిసేపట్లో అంటే మొదటి రౌండ్లోనే అటు పులివెందులకు సంబంధించి ఫలితాలు వేడుతూ వస్తాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ పులివెందుల సంబంధించి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి టీడీపీ తరపున పోటీ చేశారు. అదేవిధంగా వైసీపీ తరపున హేమంత్ రెడ్డి పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అడవిల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఇతరత్ర స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి అంటే దాదాపు 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధాన పోటీ అటు వైసీపీ టీడీపీల మధ్య ఉంది కాబట్టి టీడీపీ కూడా ఏదైతే పులివెందుల్లో భారీ స్థాయి మెజారిటీలో గెలిచే అవకాశం ఉందన్నటువంటి ధీమా అటు లతారెడ్డి కావచ్చు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించి ప్రధానంగా ఒంటిమిట్టలో కూడా అటు తెదేపా శ్రేణులు మొదటి నుంచి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామంటూ కూడా కొంత హామీలు ఇచ్చి ప్రజల వద్దకు వెళ్ళడంతో కూడా ఒక్కసారిగా చైతన్యపరిచాం కాబట్టి ఓటర్లను మేము చైతన్యపరచడంతో వాళ్ళంతా కూడా తమకే ఓటు వేశారన్నటువంటి ధీమాను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, ఓవైపు ఇప్పటికే మీరు చెప్పినట్లుగా అక్కడ ఎవరు కూడా టీడీపీ నాయకులు కనిపించలేదు తప్పితే వైసీపీ నాయకులు అందరూ కూడా అక్కడ ఎవరు రావడం లేదు. కొంత నిరుత్సాహం కనిపిస్తోంది ఇప్పటికే కేడర్లో. మరోవైపు మొన్న కొన్ని గొడవలు జరిగాయంటూ వారు కంప్లైంట్ చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా రీపోలింగ్ నిర్వహించండి ధైర్యం ఉంటే కేంద్ర బలగాలను పెట్టి అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో అంటే వైసీపీ ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అంటే న్యాయ పోరాటం కానీ లేకపోతే అంటే తమకు న్యాయం జరగలేదంటూ వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏదైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ నందు. ఏదైతే